అప్పుడు ఎయిర్పోర్ట్లో అయింది కదా, మళ్ళీ వచ్చిండు కదా కేరళ అతను వైలార్ రవి వస్తే ఆయన దోతి ఊడిపోయింది. దానికి ఏం పెట్టిండంటే జనార్దన్ రెడ్డి మనుషులు ఒడు వీకిండ్రని సోనియా గాంధీకి చెప్పిండ్రు. ఆమె చాలా సీరియస్ కదా, హౌ దే కెన్ రిమూవ్ ధోతి అని ఆమె సీరియస్ ఉన్నది. ఈయననేమో పట్టు పట్టిండి ఎట్లన్నా నేను తీసేయాలి. నెల అయింది, 2 నెలలు అయింది, సస్పెన్షన్లో పెట్టిండ్రు. నేను నన్ను అడిగింది అప్పుడు అంబికా సైని కింద, నేను ఆమె జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ. నన్ను అడిగింది హనుమంత్ వాట్ ఈస్ ది రియల్ స్టోరీ అన్నది. నేను అన్న రియల్ స్టోరీ ఇది intentionally has not removed his followers or anybody. Nowadays TV has come, publicity is there, photographs came. For more enthusiasm, it may be remove his dhoti, but nobody has intentionally done. అప్పుడు ఏమన్నది హనుమంత్, ఐ విల్ గివ్ అపాయింట్మెంట్ విత్ యూ. అప్పుడు ఉండే కదా ఆయన గవర్నర్ ఉండే కదా మన యంగ్ టర్క్, ఆయన చనిపోయిన ఉండే. అప్పుడు అడిగితే నేనన్నా ఇట్లా కాదమ్మా, చేయలేదు, తప్పు చేయలేదు అన్న. ఆయన నాకు అడరాదు, కానీ ఈజ్ అ టాలెంటెడ్ లీడర్. అట్ ఎ టైమ్ ఈ కెన్ బ్రింగ్ 10,000 పీపుల్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఈవెన్ ఐఎన్టీసీ లీడర్ ట్రేడ్ అన్నారు. అంటే నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, ఇచ్చింది. నేను పోగానే అడిగింది హనుమంత్ వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ, టెల్ మీ ట్రూత్ అంట. మ్యామ్ ఆల్వేస్ మై లీడర్ ముందు నేను వాస్తవాలు చెప్తా, కానీ ఈ ఇష్యూ న్యాయం కాదు, ఎవరు కావాలని చేయలేదు, కానీ ఆయన ఇంటెన్షన్ ఉంది తీసేయాలని. కానీ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ లీడర్ విత్ 1 pen stroke you can remove, but you want to make one leader, it will take 15 to 20 years అన్న. అప్పుడు నవ్వింది, ఎస్ మ్యామ్ ఈజ్ అ టాలెంట్ లీడర్ అన్న. అప్పుడు రివోక్ చేసింది. ఇక సస్పెండ్ చేయలే, రివోక్ చేసింది. ఇక అప్పటి నుంచి నాకు జనార్దన్ రెడ్డికి పరిచయం ఉండడం ఇవన్నీ జరుగుతుంటే ఆయన లాస్ట్లో నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చిండు, కానీ నేను దానికి ఒప్పుకోలే. ఒక నాయకుడు 50 ఏళ్ళ వరకు సరిపోయే చేయి దాపకుండా నీకు 3 ఆడపిల్లలు ఉన్నా నీకు అంతా సాయం చేస్తా, కానీ బట్ టుడే అన్వర్డ్ లీవ్ జనార్దన్ రెడ్డి టు నా ఎంబడి ఉండాలన్నాడు. నేనన్నా ఇది మా కల్చర్ కాదు, మా తెలంగాణ కల్చరు, కలుస్తాం. కానీ ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది కదా, హనుమంత్ అన్న జనార్దన్ రెడ్డి చేసి రాజు నేను ఆ పని చేయబోయి గతంలో నీకు సాయం చేసిన, అది అయిపోయిందన్న, ఇది ఒప్పుకుంటే నేను ఒప్పుకోనని వచ్చిన. దట్ ఈజ్ మై క్యారెక్టర్. అదే కాకుండా సంజయ్ గాంధీ చనిపోయినప్పుడు ఎవరు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అని ఆలోచన చేసే సమయంలో ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. అప్పుడు కెనాట్ ప్లేస్లో కాఫీ హౌస్ ఉండేది, అందులో మేము అందరం ఇవాళ అప్పుడు యూత్ కాంగ్రెస్ వాడు తాజ్ మహల్ కూర్చున్నట్టు ఆడ కూడా కూర్చునేది. ఒక ప్రెస్ అయిన అడిగిండు నన్ను, హూమ్ యు ఆర్ మేకింగ్. అప్పుడు మేనకా గాంధీ షీఈస్ ట్రయింగ్ టు మేక్ అది హస్బెండ్ జగల రావాలని, పంజాబీ లవ్ ఈజ్ వర్కింగ్. అప్పుడు నేను అన్నా నో, ఓన్లీ హోప్ ఆఫ్ ది నేషన్ ఈజ్ రాజీవ్ గాంధీ అన్న వచ్చిన. తెల్లారి నేను కలవడానికి పోయిన మేడంను. మేడం ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఆంధ్ర. యు ఆర్ హనుమంతరావు, పోతేదారు ఇసుకు బాజు కూడా. అయ్యా నా పని అయిపోయింది అనుకో, ఇక నా డ్యూటీ పోయింది అనుకో అని పోయి పోతేదారు రూమ్ లో కూర్చుంటే పేపర్ చదువుతుంటే ఫ్రంట్ పేజీలో ఐదర్ హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ పేజ్ నాదే ఉంది, హనుమంతరావు సపోర్టింగ్ టు రాజీవ్ గాంధీ. అయిపోయింది. వచ్చినాక ఇక నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, దీని గురించే పిలిచింది మా అమ్మ అనుకున్నా. వచ్చింది, వై యు హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ అంటే, నేనన్నా మ్యామ్ యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ సపోర్టింగ్ టు యూ, యు ఆర్ ఆల్సో టేకింగ్ ది సపోర్ట్ ఆఫ్ యువర్ సన్, సో ఈజ్ ద రైట్ పర్సన్ రాజీవ్ గాంధీ అన్న. అనగానే జర మోకంలో కలిసి అచ్చా హౌ లాంగ్ యువర్ ఇయర్ అన్నది. అంటే నేనన్నా మ్యామ్ అనదర్ 2-3 వేర్ యు ఆర్ స్టేయింగ్, ఏపీ గెస్ట్ హౌస్ వన్ షోకర్. 2వ దినం సాయంత్రం 7 గంటలకు ఫోన్ వచ్చింది, యువర్ అపాయింట్మెంట్ ఈజ్ 11 o'clock. సరే అని 11 o'clock పోతున్నా. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తుండే, అప్పుడు ఏజ్ ఎంత ఉన్నది అయినది, 70లో పుట్టిండు కదా, 80లో ఏముంటుంది, కరెక్ట్ 10-12 ఏళ్ళు సైకిల్ తొక్కుతున్నాడు గార్డెన్లో.
ఇక ఆయన దొక్కని నాకేం తెలుసు ఆయన ఇంత పెద్ద నాయకుడు అవుతాడని నేను చక్కగా పోయి లోపల కూర్చుంటూ వచ్చి నేను జిన్ పాయింట్ వైట్ షర్ట్ వేసుకొని ఏ మిస్టర్ వై యూ గివెన్ మై నేమ్ ఫర్ ఇన్ పాలిటిక్స్ ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. అరే ఈయన ఇట్లా అంటుండే ఏమన్నా కానీ నేను ఇంత దూరం వచ్చిన వెనక ఎస్ I can't become a pilot. Is a pilot is a technical subject. Can pilot can join in politics? He can join in politics. He became a leader. Hey, don't do this thing. మళ్ళా తెల్లారు పిలిచిందా మళ్ళా అపాయింట్మెంట్ ఇచ్చింది. క్యా బోలా వాట్ ఈ సేయింగ్ అంటే నానా మ్యామ్ ఈ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ పైలట్ ఐ కాంట్ బి జాయిన్ ఇన్ పాలిటిక్స్ అన్నాడు. వాట్ యు హావ్ గివెన్ us? I told him straight away I can't become a pilot. Because the pilot is a technical subject. Pilot can join in politics, he can success అంటే నవ్వి హనుమంతరావు లాగేరా ఉన్నా అనుకోకుండా సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు హైదరాబాద్ బేగంపేట్. ఇక రోజు పట్టుకునేది సాయంత్రం పూట 4-5 ఫ్రెండ్స్ ఉంది ఆ క్యాంటీన్లు ఉంది. నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేదు స్కూటర్ మీద వచ్చి ఎదురుగా హోటల్ పెట్టుకోవాలి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు గేమ్ లేవు. హోటల్లో కూర్చుని కానీ వాడు కంటిన్యూ వచ్చిండు అనగానే పోయేది. ఇట్లా 2-3 సార్లు ఆయన ఊరుకోవడం నేను ఊరుకోవడం వాళ్ళు మజాక్ చేసేది. అరే తెర ఫ్రెండ్ ఆయన నేను ఉరికేది నేను ఆయన ఉరికేది. అట్లా నాకు ఆయనకు సంబంధం ఏర్పడింది. 82లో విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ మన దగ్గరకు వచ్చి ఏది బొలారం నుంచి ఏది కరీంనగర్ అవన్నీ తిరిగిన తర్వాత ఆ తర్వాత ఇక నాకు బాగా దగ్గర పరిచయం అయింది. రాజీవ్ గాంధీ ఎందుకు అంజయ్కి అవమానం చేశారు? దానివల్లే తెలుగుదేశం పార్టీ పుట్టింది, కాంగ్రెస్ అది ఏమి లేదు. ఆయన ఇది పైలట్ ఆలోచన ఏముంటది ప్రజలకు ఇబ్బంది కావద్దు ఫ్లైట్ చెడిపోతాడు. ఈయన ఏం చేసిండు అప్పుడు జనార్దనుడు ఆయన ఎంబడి కదా పెద్ద పెద్ద పూలదండలు తీసుకొని వచ్చిండు. అది కూడా రన్వే మీద తీసుకొస్తే ఆయన కోపం వచ్చింది. వై యూ బ్రాట్ హియర్ ఇఫ్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇస్ ఫ్లైట్ విల్ బి డేంజర్ అని కోపం వచ్చి ఇది చేసి నువ్వు పోవద్దు అన్నాడు. మళ్ళా ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ దేనికి పైలట్ కి వచ్చాడు ఆయన లేకపోతే రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు జనరల్ సెక్రటరీ అయింది కదనే అప్పుడు ఏమో పైలట్ జాయిన్ ఇన్ పాలిటిక్స్ కదా. అయినాక ఫస్ట్ విజిట్ కమ్ టు ఫస్ట్ టైం ఆడికి వచ్చి ఏది వచ్చింది కదా. ఆ తర్వాత ఆయన ఎవరు ఏఐసిసి జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 82లో వచ్చిండు ఫస్ట్ టైం. వచ్చినప్పుడు ఆయన ఎంబడి కరీంనగర్ వరంగల్ ఇవన్నీ తిరిగేసి వచ్చినా ఎంబడి ఉండే అప్పుడు రోడ్డు బాగలేదు. అందుగురించి అది రాజీవ్ రహదారి చేసినా లేదా కరీంనగర్ టు ఏది అక్కడి వరకు ఏది రామగుండం వరకు చేసినా లేదా. ఆ తర్వాత అంజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చిండు. వచ్చి తిరుపతి పోవాలంటే ఈయన ఎయిర్పోర్ట్లో నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కదా నన్ను చేసిండు కదా. అయితే నేను కూడా అన్ని పెద్ద పెద్ద ఈయనేమైనా ఈయన ఫోటో దొరకదా రాజీవ్ గాంధీ నేను పెట్టేసిన. అయితే ఈయన ఏం చేసిండు బయట ఏది మన టెంప్ట్ వేయించి డాష్ వేయించేసి పెద్ద పెద్ద దండలు హనుమంతరావు చేస్తూ నువ్వు కూడా చేయండి. ఈయన పెద్ద దండలు పట్టుకొని రన్వే మీదకి వచ్చిండు. రన్వే మీద రాగానే కోపం వచ్చింది. నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని నేను ఎక్కియలే. మళ్ళీ నేను ఆయన ఎంబడి పోయినుంటి హెలికాప్టర్లో మళ్ళా తోల తిరుపతిలో ముఖ్యమంత్రి అంజయ్ ముఖ్యమంత్రి మళ్ళీ దిగి వచ్చినాక తిరుపతిలో అంతా సంజాయించి తీసుకొచ్చి ఆయన ఇంటికి పోయినాం. మళ్ళీ అక్కడికి ఏది మన సికింద్రాబాద్ అది క్రిస్టియన్ కాలేజీలో ఉంటే ఆడ కూడా అడ్మిట్ అయినా. దాన్ని ఏం చేసిండు ఎన్టీ రామారావు అందులో ఆత్మగౌరవం అని దాన్ని పబ్లిసిటీ చేసి కానీ ఈజ్ నాట్ దట్ పర్సన్ టు ఇన్సల్ట్. ఆయన ఒకటే పైలట్ ఉన్నా ఈ విధంగా ఏ తప్పు జరిగినా ఆయన పైలట్ కదా ఒక రవ్వ చుక్క జరిగిన చక్రాలలో పోతే డేంజర్ అని అన్నాడు తప్పితే ఆ తర్వాత మళ్ళీ ఆయనకు ఇంటికి పోయిండు రెస్పెక్ట్ ఇచ్చిండు. దాన్ని ఇక రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం అని దాన్ని ఉపయోగించుకున్నాడు. ఎయిర్పోర్ట్ లో అవమానం జరగలే ముఖ్యమంత్రి అవమానం ఏంది ఇదే అన్నాడు. వై యూ బ్రాట్ ఇది అన్నాడు వెళ్ళిపోయి. అప్పుడు ప్రెస్ వాళ్ళంతా ఉండేనా పేపర్ వాళ్ళంతా ఉండి ప్రెస్ వాళ్ళతో ఏమైనా ప్రెస్ వాళ్ళు లోపలికి ఎట్లా వస్తాయి. ఇక్కడ జరిగిన సంఘటనను ఎన్టీ రామారావు క్యాచ్ చేసుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవమా వీళ్ళ అని అంటే అప్పుడు ఆయన సినిమా డైలాగులు
అప్పటికి 1 year తిరిగిండు కదా ఎవరు. ఆ తర్వాత విజయభాస్కర్ వచ్చే లాస్ట్లో ఇప్పుడే పెట్టకపోయే ఎలక్షన్ అంటే అప్పుడు పెట్టే ఓడిపోతుంది.